రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువకుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహించినటువంటి విషయాన్ని గమనించినటువంటి టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర మాత్రం నిన్న ముగింపు సభ జరిగింది. ఆ సభకు మాత్రం రాష్ట్రం నలుమూల నుండి లక్షలాది మంది టీడీపీతో పాటు జనసేన కార్యకర్తలకు హాజరయ్యారు. పోలేపల్లి గ్రామం సమీపం అంతా కూడా జనసంద్రం కావడం, ఈరోజు అధికార పార్టీ నేతల్లో మింగుడు పడే పరిస్థితి లేదు. 4 సంవత్సరాలు 7 నెలల తర్వాత టీడీపీ జనసేన కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ సభా ప్రాంగణం మాత్రం మునుపెన్నడూ కూడా అంత జనం ఒక చోటకు చేరి ఒక రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి ఒక ముగింపు కార్యక్రమానికి ఇంత జనం వచ్చే పరిస్థితి లేదని జిల్లా అంతా చర్చ నడుస్తుంది. ఈ విషయంపై ఆ సభ సక్సెస్ వెనక అధికార పార్టీ గుండెల్లో ఎటువంటి రైళ్లు పరిగెడుతున్నాయి అన్న విషయం మనతో మాట్లాడడానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక నిన్న సభ అధికార పార్టీకి ఆల్రెడీగా ఓటమి కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది. అధికార పార్టీ ఏదైనా సభ నిర్వహిస్తే తరలింపులు ఉంటాయి, కానీ నిన్న స్వచ్ఛందంగా కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్, జనసంద్రంగా తండోపతండాలకు రావడం, ఒక అసౌకర్యం ఎక్కడా జరగకపోవడం, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రవర్తన మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆక్రోశం. ఎప్పుడైతే ప్రజల్లో ఆక్రోశం ఆక్రందనలు వస్తాయో తప్పనిసరిగా ప్రజలే ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకొని బయలుదేరాలి, పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ పోరాటం చేయాలనే ఆలోచన ప్రజల్లో వచ్చింది కాబట్టి నిన్న యువగలం నవశకం ముగింపు సభ అయినా సరే ప్రజలు తండోపతండోలుగా లక్షలాది మంది ప్రజానీకం వచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఇవ్వనివ్వలేదు, లారీలను ఇవ్వనివ్వలేదు, ప్రైవేట్ స్కూల్ బస్సులను ఇవ్వలేదు, ప్రైవేట్ ఆపరేటర్స్ని ఇవ్వనివ్వలేదు, ఆటో డ్రైవర్లకు కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్లను పెట్టి మీరు ఆటోకి ఇది చేస్తే మీకు ఫైన్లు వేస్తాం అని చెప్పి ఎంత బెదిరించినా అదిరించినా నడిచొచ్చారు. సైకిళ్ళ మీద వచ్చారు, ట్రాక్టర్ల మీద వచ్చారు, ఆటోల మీద వచ్చారు, మ్యాక్స్ క్యాబుల్లో వచ్చారు, కార్లలో వచ్చారు. ఇదంతటికి స్వచ్ఛందంగా వచ్చారు. అసలు అంత స్వచ్ఛందంగా జనం ఆ ముగింపు సభని చూసేందుకు రావడంలో ఈరోజు 4 సంవత్సరాలు 7 నెలలకి మొట్టమొదటిసారి ఒక ప్రతిపక్షం నిర్వహించినటువంటి ఈ పాదయాత్ర ముగింపు. గతంలో కూడా చాలా పాదయాత్రలు జరిగాయి, కానీ ఇంతలా జనాదరణ పొందినటువంటి పాదయాత్ర ఏదైనా చరిత్రలో నిలిచిపోయినట్టు పాదయాత్ర కూడా దీని వర్ణించి వాస్తవం ఇది. ఎందుకంటే చరిత్ర తెలుగుదేశం పార్టీ ఈ 40 సంవత్సరాల జర్నీలో అనేక చరిత్ర హిస్టరీస్ క్రియేట్ చేశాం. నిన్న యువగలం అనేటటువంటిది కూడా ఒక చరిత్ర, పాదయాత్ర. యువగలం ముగింపు సభ కూడా ఒక చరిత్ర. దీన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు, ఇది ఎవరి తరం కూడా కాదు. దీనికి అంతటికీ కారణం మేము ప్రజలకు ప్రేరణ ఇచ్చాం. యువగలం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఒక భరోసాని ఇచ్చాం, ఒక ధైర్యాన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పథకాల పేరు చెప్పి స్వేచ్ఛని హరిస్తున్నారో ఆ స్వేచ్ఛ లేకుండా, అసలు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ, పథకాల పేరు చెప్పి స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాకు పథకాలు కాదు కావాల్సింది, స్వేచ్ఛ కావాలి, మాట్లాడే స్వేచ్ఛ కావాలి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలి, ఎవరి బాధలు చెప్పుకునే స్వేచ్ఛ కావాలి, తప్పుల్ని ఎత్తి చూపే స్వేచ్ఛ కావాలి, తప్పుల్ని ప్రశ్నించే స్వేచ్ఛ కావాలి. ఇది ప్రజలు కోరుకుంటుంది, ప్రజాస్వామ్యానికి అర్థం అది. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి పిచ్చి ఆలోచనలతో, ఎందుకంటే తన తండ్రి తన కొడుకు పిచ్చివాడని చెప్పి లండన్ పంపిస్తే, వైద్యానికి పంపిస్తే పారిపోయి వచ్చి ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తన పిచ్చి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని విధ్వంసంతో ప్రారంభించి ఈరోజు విద్వేషం, విధ్వంసం, వినాశనం ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేమీ జరగలేదని ప్రజలు గమనించారు. యువతరానికి ఒక ఉపాధ్యాయ ఉద్యోగం తీశాడా? కానీ ఏం మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, మేము విద్యలో చాలా సాధించామని మాట్లాడతారు. కానీ ఈరోజు భారతదేశంలో విద్యలో 19వ స్థానంలో ఉన్నాం. 7వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19వ స్థానానికి వెళ్ళాం. యువకుల కోసం ప్రారంభించిన ఈ యువగలం యాత్ర మాత్రం అన్ని వర్గాల ప్రజలను కూడా ఆకర్షిస్తుంది. ఆ యువగలం ముగింపుకు మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చి ఆ పాదయాత్ర జరిగే తీరును కొనియాడారు. మరోవైపు తనకు పాదయాత్ర చేసే అవకాశం దక్కపోవడం మాత్రం బాధగా ఉంది. లోకేష్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మాట్లాడినప్పుడు మేనిఫెస్టో విషయంలో మాత్రం పొంతం లేనటువంటి ఒక వర్డ్స్ దొరికి ఇక్కడ మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఉంది. తెలుగుదేశం జనసేన పొత్తు ప్రకటించడానికి ముందే
మే నెలలో నిర్వహించిన మహానాడులో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఒక 6 సూపర్ 6 అనేటటువంటి పథకాలని మేము ప్రజలకి రేపు మా ప్రభుత్వం వస్తే అందిస్తామని చెప్పాం. తర్వాత పరిణామాలు మారాయి. ఇంకా ఇప్పుడు తుది రూపం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోకి తుది రూపం ఇవ్వబోతా ఉన్నాం. దానికి కూడా నేను ప్రకటించారే ఇంతటి సభను మళ్ళీ వేరే ప్రాంతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేరే ప్రాంతంలో నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టోని ఈ రాష్ట్ర ప్రధానికానికి అందిస్తామని చెప్పి తప్పనిసరిగా చెప్పాం. మాట్లాడేటటువంటి క్రమంలో కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని యాడింగ్ అవ్వచ్చు, కానీ ఇది అల్టిమేట్గా భావం భాష ఒక్కటే. రేపు తెలుగుదేశం జనసేన అనేటటువంటిది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాం. ప్రజలు ఏమంటున్నారు? మేము ఒక నరకాసుడిని చంపాలంటే ఒక దైవం రావాలి, ఒక మహిషాసుడిని చంపాలంటే కాళికాదేవి కూడా కాళికా శక్తి అవతారం ఎత్తింది. ఈ జగన్నాసుడు అనేటటువంటి ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలంటే ప్రజలకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా జెండాలు ఇచ్చాం. ఈ జెండా ద్వారా రేపు ఇవ్వబోయే మేనిఫెస్టో ద్వారా ప్రజలు ఈ ఆయుధాంతో ఓటనే ఆయుధంతో రేపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించినా తండోలుగా ప్రజలు తరలి వస్తున్నారంటే దీనికి అంతటికీ కారణం ప్రభుత్వం మీద వ్యతిరేకత. అందుకని ఇందాకే నేను చెప్పాను, ఇంటర్వ్యూలో చెప్పాను, ఈరోజు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి 82 మంది ఎమ్మెల్యేలు కాదు, ఈ 82 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే మార్చేయండి, ముఖ్యమంత్రిగా దించేయండి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఈ ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం లేదు, మాకు విశ్వాసం లేదు, మమ్మల్ని కానీ ప్రజలను కానీ ఈతి బాధలు పెట్టాడు, కాబట్టి మేము ఇతను మార్చుకుంటున్నామని చెప్పి మీ 82 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి గవర్నర్కి ఇచ్చి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత లేదని చెప్పి మీరు ముందుగా ముఖ్యమంత్రిని మార్చండి. అప్పుడు మీ ఎమ్మెల్యే సీట్లన్నీ మీకు పదిలం, మీ పార్టీని మీరు కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి పిచ్చి చేష్టలతో తన అహంకార ధోరణితో ఒక్క కేసీఆర్ గారికి తలలో అహంకారం ఉంటేనే తెలంగాణ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూసాం. జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళంతా అహంకారం. మరి ఇటువంటి వ్యక్తికి రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సింగిల్ డిజిట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దానికి నిదర్శనం నిన్న విజయవంతమైనటువంటి యువగలం శంకారావం సభ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కనుక ఈ 82 మంది కూడా టీడీపీకి టచ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. అసమ్మతితో ఉన్నారు. వారి తాలూకు ఇన్ఛార్జి మార్చడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్చడం. వారు కనుక టీడీపీని సంప్రదించినట్లయితే మీరు హక్కును చేర్చుకునే పరిస్థితి ఉందా? మేము ఇంతమందిని ఏం చేసుకుంటాం? ఇందులో తన మంత్రులు ఇంకా క్యాబినెట్ నడుస్తుండగానే మంత్రులను ట్రాన్స్ఫర్లు చేశాడు. గతంలో ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు విన్నాం. ప్రైవేట్ కంపెనీల్లో 4 కంపెనీలు ఉంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దీనికి వాళ్ళు సీనియారిటీని బట్టో లేకపోతే అక్కడ ఉద్యోగాలను బట్టో ఎఫిషియన్సీని బట్టో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటి? చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, దోపిడీ చేశారు. అక్కడ ప్రజలకు ఆవిడ పనికిరాదు. మరి గుంటూరులో 2 నియోజకవర్గానికి పనికి వస్తుందా ఆమె? అంటే ఇక్కడ అయిపోయింది అవినీతి, అక్కడ కొలగొట్టడానికి వెళ్తుందా? అంటే క్యాస్ట్ సీక్వెన్స్ నేపథ్యం ఏమైనా యూసేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఈ సఫలింగ్స్. ఈ క్యాస్ట్ నేపథ్యం ఏముంది? అక్కడ ఏమో ఓసీ మద్దాలగిరి, ఈమెమో ఓసీ కాపు. ఎట్లా క్యాస్ట్ ఈక్వేషన్ ఎలా అవుతుంది? అంటే నేను అనేది కేవలం బీసీల్లో వర్గాన్ని సృష్టించడం కోసం, బీసీల్లో వైషమ్యాలు సృష్టించడం కోసం ఒక బీసీని తీసి ఒక బీసీకి ఇస్తున్నావు. నువ్వు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, నువ్వు నిజంగా బీసీలకు న్యాయం చేస్తానంటే నీ కడప జిల్లాలో 52% ఉన్న బీసీలకి నువ్వు 5%, 5 టిక్కెట్లు, 10 నియోజకవర్గాల్లో 5 టిక్కెట్లు బీసీలకి నీకు దమ్ముంటి నువ్వు నీ రెడ్ల సీట్లు తీయకుండా మా బీసీని తీసి ఇంకో బీసీకి ఇచ్చాం. మా ఎస్సీని ఇక్కడున్న ఎస్సీని ఇంకో దగ్గర ఎస్సీకి పెట్టాం, అక్కడ ఉన్న ఎస్సీని ఇంకో దగ్గర ఇంటికి పంపించాం. ఇదా నీ సామాజిక సమతుల్యత? ఈ సఫలింగ్స్ వ్యవహారం మాత్రం ఈరోజు ఈ సభ మరోసారి వారిలో ఇంకా గుండెల్లో రైలు పరిగించే పరిస్థితి కనిపించిందని యువగలం నవశాఖకు సంబంధం. తెలంగాణ ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అనేది కలిగింది. ఈరోజు నిన్న మా నాయకుడు చెప్పాడు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పాం. నేను చూపించాం. ప్రారంభమైంది యువగలం పాదయాత్ర ప్రారంభం రోజే జగన్మోహన్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతిమయాత్ర ప్రారంభమైంది. అక్కడ మా యువగలానికి పాదయాత్ర ప్రారంభం,
జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనకి అంతిమయాత్ర ప్రారంభం ఆ రోజే జరిగింది. నిన్న చూసిన తర్వాత భయం అంటే ఏంటో చూపిస్తామని చెప్పాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపించాం కాబట్టే నేను 80 మందిని మారుస్తా, 40 మందిని మారుస్తా. అసలు మార్చాల్సింది వాళ్ళని కాదురా నాయన, మొట్టమొదటిగా నిన్ను మార్చాలి. మేము ఇచ్చినటువంటి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి నేను 82 మంది సభ్యులకి సూచన చేస్తున్నాను. ఈరోజే మీరందరూ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీ అసమ్మతిని తెలియజేసి, మీ అవిశ్వాసాన్ని, మీ ముఖ్యమంత్రి మీద అవిశ్వాసాన్ని గవర్నర్కి తెలియజేసి తక్షణమే ముఖ్యమంత్రిని మార్చండి. ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు. లేదా జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్టాలో మీ పాపాలు కూడా కలిసి మొత్తం అది ఉప్పెన్లా మారి రేపు మీరందరూ ఆ ఉప్పెన్లో, ప్రజా ఉప్పెన్లో కొట్టుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చూస్తే కనుక ఆది నుండి కూడా యువగలం పాదయాత్రకు అడుగడుగున ఆటంకాలు కల్పించినా కూడా ఆటంకాలను అన్నింటిని కూడా అవధరించి ఈరోజు ముగింపు యాత్రకు సక్సెస్ఫుల్గా జరిగింది. కాకపోతే దీనికి సంబంధించినంత వరకు జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు కానీ, లారీలు కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా ఇవ్వకుండా నిలువరించినప్పటికి కూడాను స్వచ్ఛందంగా జనసేన టీడీపీ నిర్వహించినటువంటి యువగలం నవశకం సభ మాత్రం సక్సెస్ అయింది. తెలంగాణ ఎన్నికలతోనే భయం గుబులు నెలకొన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈరోజు ఈ సభ ఒక కనువిప్పులా కనిపిస్తుంది. అంటే భవిష్యత్తు తనకేమీ లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఇన్ఛార్జీలు మార్చే ప్రక్రియను మొదలుపెట్టారు. ఎవరైతే ఇన్ఛార్జీలు 82 మందిని మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంలో వారంతా కూడా ఏకతాటి మీదకి జగన్మోహన్ రెడ్డిని మార్చితే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కోనరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.